హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ అయిన గుమ్మడికాయ దప్పలం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ దప్పలం చాలా స్పెషల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ప్రతి ఫంక్షన్కి, పండుగలకి తప్పకుండా చేసుకుంటారు కదా. ఇది మంచి తీయగా, పుల్లగా సూపర్ టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను దీనికోసం ఒక బౌలు గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నానండి. గుమ్మడికాయని ఇలా లోపల పీచు అంతా తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక బౌల్ ముక్కలు తీసుకున్నాను. దీన్ని మనము ఒక గిన్నెలో వేసుకొని, అలాగే దీంట్లోనే మనం ఒక ఆనియన్ ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని పెద్ద ముక్కలుగానే వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 5-6 పచ్చిమిర్చి కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. మనము అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాం ఇందులో. దీంట్లో నేను టేస్ట్కి సరిపడా అంటే 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఎక్కువ కారం అవసరం ఉండదు దీనికి, మనకి పులుసు కదా, అందుకని చెప్పేసి కారం ఇందులో వేసాను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకొని తగినంతగా, అంటే మనకి గుమ్మడికాయ ముక్కలు మెత్తగా ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ పైన పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాల్సి ఉంటుందండి. మనము ఇప్పటి వరకు ఇందులో పసుపు, కారం మాత్రమే వేసుకున్నామండి. ఇది మన వాటర్లో బాయిల్ చేసుకుంటున్నాం. ఇందులో మనం టమాటా కానీ చింతపండు కానీ ముందే వేయకూడదు. ముందు మనం చింతపండుని మాత్రం నానబెట్టి ఉంచుకుందాము. నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టి ఉంచాను. చూడండి, ఈ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత మనం టమాటో వేసుకోవాలి, లేకపోతే ముక్కలు అనేవి తొందరగా బాయిల్ అవ్వవు. టమాటోలో పులుపు ఉంటుంది కదా, అలాగే చింతపండు పులుపు కూడా మనం కొంచెం ఒక మెత్తగా అయిన తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలు అప్పుడు వేసుకోవాలి. అంటే ఒక 70% మనకి బాయిల్ అయిన తర్వాత టమాటా కానీ చింతపండు పులుసు కానీ వేసుకోవాలి. మనము ఈ పులుసు వేసిన తర్వాత ఒక మరుగు వచ్చిన తర్వాత అండి అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పటి వరకు మనం సాల్ట్ వేయలేదు కదా, దీనికి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం పులుపు వేసాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. అలా నేను 2 స్పూన్లు వేసాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనం సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు బెల్లం వేసుకోవాలండి. అంటే మనం వేసుకున్న పులుపుకి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి. పులుపు కన్నా బెల్లం కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలాగ మనం బెల్లం వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మనకి ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. ఈ పోపు కోసం మనం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఇందులో ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఆవాలతో పాటుగా నేను కొంచెం వెల్లుల్లిపాయలు, ఒక 6-7 వెల్లుల్లిపాయలని ఇలాగ కొద్దిగా దంచుకొని వేస్తున్నాను. ఈ వెల్లుల్లిపాయలు కూడా పోపులో బాగా వేగిన తర్వాత మిగతా పోపు దినుసులు మనం ఎప్పుడూ రెగ్యులర్గా వేసుకునేవే, పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ దప్పలంకి పోపు అనేది చాలా స్పెషల్ అండి. పోపు కరెక్ట్గా వేసుకుంటేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనం చక్కగా పులుపు అలాగే బెల్లం కూడా వేసాం కదా, దానికి తగ్గట్టు ఈ పోపు పడేటప్పటికి మంచి టేస్ట్ వస్తుంది. ఈ దప్పలం కర్రీని మనం గుమ్మడికాయతోటే కాదు, ఆనపకాయతో కూడా చేసుకోవచ్చు. ఇలా దేంతో చేసినా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కరివేపాకు కూడా వేసేసుకున్నాం కదా. ఈ పోపు అంతా బాగా వేగింది. మనం ఇప్పుడు పోపుని మనం ఈ దప్పలంలో ఉడికించుకున్న దాంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా కర్రీ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, మన చక్కని కమ్మనైనా తీయనైనా పుల్లగా ఉండే దప్పలం రెడీ అయిపోయింది. ఈ గుమ్మడికాయ దప్పలంని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే.
ఈ గుమ్మడికాయని మనము రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి. మన కర్రీ అంతా రెడీ అయిపోయింది కదా, ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.